హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండే అనమాట. అందుకనేసి చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మనం చాలా తొందరగా అయితే దీని గురించి అయితే చూసేద్దాము. ఇది వచ్చేసి పొటాషియం గ్లూకోనేట్. ఇది తిప్పిసి కనిపిస్తుంది కెమెరాలో, మీకు ఎలా కనిపిస్తుందేమో. పొటాషియం అనేది అందరికీ చాలా అవసరం అనమాట. పొటాషియం వచ్చేసి మన బాడీలో చాలా ఇంపార్టెంట్ మినరల్ అనమాట. మన బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసేకి, హై బ్లడ్ ప్రెషర్ని తగ్గించేకి, ఇలాంటివి ఎంత పనికి వస్తుంది అనమాట. ఇది పొటాషియం సప్లిమెంట్. మీకు వచ్చేసి ఇది పొటాషియం వచ్చేసి మెయిన్గా బీపీ ఉండే వాళ్ళు అయితే ఎక్కువగా తీసుకుంటుంటారు. ఎందుకంటే ఇంపార్టెంట్ మినరల్ అనమాట, వాళ్ళకైతే అవసరం అవుతుంది. ఇంకా దీనికి వచ్చేసి ఇది వచ్చేసి బ్రాండ్ 21st సెంచరీ అనమాట. ఇది వచ్చేసి యుఎస్ఏ బ్రాండ్. 110 ట్యాబ్లెట్స్ అయితే దీంట్లో అయితే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి ఎవరైనా తీసుకోవచ్చు, అంటే అడల్ట్స్ అనమాట. ఒక 18 ఏళ్ళ పైబడిన వాళ్ళు వచ్చేసి ఎవరైనా తీసుకోవచ్చు. దీనికి అయితే రిస్ట్రిక్షన్స్ ఏముండవు. పర్టికులర్గా వీళ్ళే తీసుకోవాలి, వీళ్ళు తీసుకోకూడదని. కొన్ని బ్రాండ్స్ అయితే కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి, కొన్ని అయితే తీసుకోకపోవడం మంచిది అనమాట. ఒకసారి అయితే మీ డాక్టర్ని అయితే సంప్రదించండి. కొన్ని బ్రాండ్లు అయితే వాటిల్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ తేడా ఉండడం వల్ల రిజల్ట్స్ అయితే వేరేగా ఉంటాయి. దీంట్లో వచ్చేసి మెగ్నీషియం స్టీరేట్ ఉంది, అది ఒకలాగా పనిచేస్తుంది అనమాట. కొన్ని దాంట్లలో వచ్చేసి మెగ్నీషియం స్టీరేట్ అనే పదార్థం అయితే ఉండదన్నమాట. అవి ఒకలాగా పనిచేస్తాయి అనమాట. బ్రాండ్ టు బ్రాండ్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఒకసారి అయితే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోండి, ఏ సప్లిమెంట్ అయినా వాడినప్పుడు. ఇదైతే నా అడ్వైజ్ అనమాట. నేనైతే డాక్టర్ని కాదు కదా, అందుకనేసి ఇలాంటి అడ్వైజ్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇక ఇవి వచ్చేసి ఎక్కువ స్పోర్ట్స్లో కానీ బాడీ బిల్డర్స్ అయితే ఎక్కువగా తీసుకుంటుంటారు. ఎవరైనా అయితే దీన్ని అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంకా బ్రాండ్ విషయానికి వస్తే ఫారిన్ బ్రాండ్. మనకి వచ్చేసి ఇది ప్రైస్ వేరీ అవుతుంది అనమాట, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా ఎప్పుడైనా కానీ. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మీరు ఎక్కడైనా ఆర్డర్ చేసి అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక దీని గురించి అయితే ఇందులో ఏమేమి రాశారో చూద్దాము. యాజ్ ఏ మినరల్ సప్లిమెంట్, అడల్ట్స్ టేక్ 1 tablet డైలీ విత్ ఎనీ మీల్ ఆర్ యాజ్ డైరెక్టెడ్ బై హెల్త్ కేర్ ప్రొవైడర్ అనమాట. డు నాట్ ఎక్సీడ్ రికమెండెడ్ డోసేజ్ అనమాట. ఇండివిజువల్ రిజల్ట్స్ మే వ్యారీ అంట. నేను చెప్పాను కదా, ఇండివిజువల్స్ ఒకరి బాడీ ఉన్నట్టు ఒకరి బాడీ ఉండదు అనమాట. అందుకని ఒక్కొక్కరికి ఒకలాగా రిజల్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. వార్నింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ, మీరు చూడండి. వార్నింగ్ కూడా ఉందన్నమాట. కన్సల్ట్ ఏ హెల్త్ కేర్ ప్రొవైడర్ ప్రియర్ టు యూజ్ ఇఫ్ ప్రెగ్నెంట్ నర్సింగ్ మెడికేషన్స్ హ్యావ్ ఏ మెడికల్ కండిషన్స్ ఆర్ ప్లానింగ్ టు మెడికల్ ప్రొసీజర్. ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉంటే కనుక ఒకసారి డాక్టర్ని అయితే కంపల్సరీగా అయితే ఒకసారి కలిసి అయితే వాడమని దీంట్లో ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. చిల్డ్రన్స్కి అయితే దూరంగా అయితే ఉంచమని దీంట్లో అయితే రాసినారనమాట. ఇక్కడైతే మినరల్ బ్యాలెన్స్ సపోర్టు, ఇవన్నీ అయితే మామూలుగా అనమాట. ప్రతి ప్రోడక్ట్కి లేబుల్ పైన అయితే ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి 99 mg అనమాట. ఫ్రమ్ 595 mg వచ్చేసి పొటాషియం గ్లూకోనేట్ ఫామ్. ఇది పొటాషియంలో కూడా సిట్రేట్ ఫామ్ ఉంటుంది, క్లోరైడ్ ఫామ్ ఉంటుంది. ఇంతకుముందు వచ్చేసి నా దగ్గర పొటాషియం నవ్వు వాళ్ళది వచ్చేసి క్లోరైడ్ ఫామ్ అయితే ఉన్నదనమాట. ఇది వచ్చేసి గ్లూకోనేట్ ఫాము. గ్లూకోనేట్ వచ్చేసి కొద్దిగా స్టమక్ అప్సెట్ అవుతుందని కొంతమంది చెప్తుంటారు అనమాట. అది వచ్చేసి అది ఇండివిజువల్ రిజల్ట్స్ అనమాట, వ్యారీ అవుతుంటుంది. ఒక్కొక్కరికి అందరికీ ఒకటే రిజల్ట్స్ అయితే రావు కదా. క్లోరైడ్, సిట్రేట్ అయితే దీనిపైన కొద్దిగా బెటర్, గ్లూకోనేట్ పైన. అన్నింటిలో కూడా అన్ని సప్లిమెంట్స్లో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సప్లిమెంట్స్ అయితే ఉంటాయి. అయితే నేను నోటీస్ చేసింది ఏమంటే పొటాషియంలో మాత్రము ఈ 3 తప్ప వేరే ఫామ్ అయితే కనపడలేదు. పొటాషియం గ్లూకోనేట్, పొటాషియం క్లోరైడ్, పొటాషియం సిట్రేట్ తప్ప. ఇప్పుడు మెగ్నీషియంలో చాలా ఉంటాయి. మెగ్నీషియం మ్యాలెట్, మెగ్నీషియం బిస్గ్లైసినేట్, మెగ్నీషియం సిట్రేట్, ఇట్లా ఉంటాయి కదా. వీటిల్లో మాత్రము 3 తప్ప వేరే ఫామ్ అయితే నాకు కనిపించలేదు. మేబీ వాటిల్లో అయితే లేవు అనుకుంటా, లేదంటే ఉన్నా కూడా మనకైతే తెలియదేమో, నాకైతే తెలీదు. ఇవైతే 3 ఫామ్స్లో అయితే పొటాషియం అయితే దొరుకుతుంది. వెరైటీ మెగ్నీషియం కానీ జింక్ కానీ అయితే చాలా డిఫరెంట్ ఫామ్స్లో దొరుకుతుంది అనమాట. ఫామ్కి వచ్చేసి ఒక్కో ఫామ్కి వచ్చి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఒక 500 to 1000 వరకు
మంచి క్వాలిటీ ఫామ్లో ఉంటే కన్నా సపోజ్ జింక్ బిస్గ్లైసినేట్ అయితే చాలా కొద్దిగా కాస్ట్ అవుతుందన్నమాట. అదేనమాట ఇది వచ్చేసి పొటాషియం గురించి నేను చెప్పాలనుకున్నా చెప్పేసాను అనమాట. ఇంకా దీంట్లో చెప్పుకునేది ఏం లేదు, ఇండివిజువల్ టు ఇండివిజువల్ వ్యారీ ఉంటుంది కాబట్టి ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ అవి తీసుకోండి అనమాట. ఓకే, ఇక్కడి నుంచి అయితే నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాను, ఇంతకుముందు అయితే చేయలేకపోయాను. నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.